నమస్కారం. తెలుగుదేశం నాయకులు ప్రతిసారి రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్కు ఇందాపూర్కు ఉన్న సంబంధం ఏంటి అని ప్రశ్నిస్తే సభలో సమాధానం చెప్పకుండా పారిపోతూ ఉన్నారు. ఇలా ఎన్నాళ్ళు భయపడుతూ ఉంటారని అడుగుతూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, శాసన మండలి చైర్మన్ గారిని. మీ మతం క్రిస్టియన్ అంటూ సభలో అవమానం పరిచారు. మతాన్ని తక్కువ చేసి మాట్లాడారు. కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా సభకు ఎన్నోసార్లు వెళ్ళారు. కానీ సభస్యం ప్రదేయాలు తెలియదా నేను అడుగుతూ ఉన్నాను కింజరాపు అచ్చెన్నాయుడు గారిని. సిగ్గు లేకుండా దీన్ని సమర్థింపు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో నదులు అనుసంధానం చేస్తానని ప్రపంచంలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా శ్రీకాకుళం నడి ఒడ్డున పెడతానన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈనాడు శ్రీకాకుళం జిల్లాలో నదులు అనుసంధానం చేయకుండా, అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారు. శ్రీవారి లడ్డు నిజం ప్రజలకు తెలిసిపోతుందని దీన్ని కవర్ చేయడానికి అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు కింజరాపు అచ్చెన్నాయుడు గారు. ఐటీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున చైర్మన్ గారిని ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్కి పాల్పడిన మీ తెలుగుదేశం నేతలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని నేను అడుగుతూ ఉన్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ప్రజలకు ఒకటే తెలియపరుస్తూ ఉన్నాను. బడ్జెట్ విషయం చంద్రబాబు ప్రభుత్వం పచ్చి అబద్ధాలతో వల్ల వేస్తూ ప్రజలను తప్పుతావ పట్టిస్తూ ఉన్నారు. తప్పుడు లెక్కలతో, అబద్ధాల అంకెలతో దుర్మార్గమైన పాలన పాలిస్తూ ఉన్నారు. మోసపూర్వకమైన పాలన పాలిస్తూ ఉన్నారు. ఇంతవరకు గతంలో ఎప్పుడూ చూడలేదు. అలాగే బీహారులో గతంలో పాలన చూసాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షంగా పాలన చూస్తూ ఉన్నాం. ఎవరికి రక్షణ లేదు. ఈనాడు మహిళలకి పూర్తిగా కూడా రక్షణ లేదు. 3 నెలల పాప నుండి 14 సంవత్సరాల పాప వరకు, 14 సంవత్సరాల పాప నుండి 30 సంవత్సరాల అక్క చెల్లెమ్మల వరకు, 30 సంవత్సరాల అక్క చెల్లెమ్మల నుండి 60 సంవత్సరాల మహిళల వరకు మానబంధాలు, రేపులు, కుట్రలు, మట్రలు చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి గాలికి వదిలేసి దుర్మార్గ